మేము బిగ్ బాస్ షోలో అయితే చూసాము, ఓటు వేసాము, తర్వాత నిన్న మొన్న రివ్యూస్ చూసాము. బట్ కానీ నేను నమ్మట్లేదు, మంచోడని నమ్ముతున్నాను. మాటలేముంది ఎవరైనా చెప్తారు, చెప్పడం వేరు, అక్కడ ఉన్నది వేరు కదా. అంటే ఆయన అందరమే చేయలేదు, ఆయన కమెంట్స్ చేసిన వారమే చేశాడు. పర్సనల్ ఫేక్ అనేది ఎలా అవుతుంది? 100% ఆడుంటేనే అయ్యేది లేదు. విరాళాన్ని ఒరిజినల్గా ఇస్తాను నేను ప్రామిస్ చేసాడు, అలాగే ఇచ్చాడు కూడా. ఒక్కొక్కరు ఒకటి ఎస్ అంటాడు, ఒకటి నో అంటాడు. అదేం లేదు, అది ఎవడుందో వ్యక్తిగతంగా ఆయన తెలిసిద్ది, చేసిన జనాలు తీసుకున్న వాళ్ళకి తెలుసు. కరెక్టేనే ఎలా చెప్పగలుగుతాం? ఫేక్ ఉంటే కరెక్ట్గా ఉంటాయి కదా, అదేం ఉండదు. అలాగే 0% ఏమి ఉండదు. అది నాకు తెలిసిగా షోలు అన్నాక కొన్ని గ్యాంబ్లింగ్ జరుగుతూ ఉంటాయని ఏమో అందులో ఇది ఒకటి అవ్వచ్చుగా. రేటింగ్ కోసం ఒక్కో రోజు ఒక్కోలా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఆయన గెలవాలని రూల్ ఏముంది? లేదు, నమ్మట్లేదు. అంటే అందరూ వాడి మీద ఫస్ట్లో జరిగింది కదా, వాడి మీద అందరు సైడ్ చేయడం, తర్వాత వాడికి మిగతా వాళ్ళ మీద యాంటీ అయ్యి వీడి మీద ఎక్కువ ఫోకస్ అయ్యి వీడిని గెలిపించారని, అది మటుకు కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరు గెలిపించినప్పుడు పబ్లిక్లో మాట్లాడేటప్పుడు కొంచెం పాజిటివ్గానే మాట్లాడాలి. నేనైతే ఫేక్ అనుకుంటున్నాను. అంటే నేను పవన్ కళ్యాణ్ని బాగా అభిమానిస్తాను. ఆయన విషయంలో నేను అంత ఊరికి వెళ్ళేది కాదు. అయితే ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ కలిశానని చెప్పి మాట్లాడాడండి. ఆయన అయితే ఏం చేయలేదు అనుకుంటాను. అది రూమర్స్ అనేది మనం కరెక్ట్గా చూసి మాట్లాడాలి. కానీ ఆయన మొత్తం కరెక్ట్గా చెప్తున్నాడు కదా, ఆధార్తో సహా నాకు ఎవరెవరు ఇచ్చారు, ఏంటి ఇచ్చారు మొత్తం కూడా చూపిస్తున్నాడు కూడా, డైరెక్ట్ లైవ్లో కూడా. మళ్ళీ దానికి సమాధానం ఏం చెప్తారు? TV5 వాళ్ళు వీళ్ళ మీద 3 గంటలు ఇదే పనిగా బాగా చెడుగా చూపించారని చెప్పేసి ఆ ఛానల్ మీద ఆయన కోపంగా ఉన్నాడని అనుకుంటున్నాం. లేదు, ఇప్పుడు ఫేక్ అని చెప్పడానికి అంత అలా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వరు కదా. ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారంటే ఒకరు కాదు చాలా మంది చూస్తారు కాబట్టి అంత అనౌన్స్మెంట్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. చూడనాలు ఎన్నైనా చెప్తారు. ఇప్పుడు యూజ్ చేసినా మనం చూడలేదు, యూజ్ చేయకపోయినా చూడలేదు, అలాంటప్పుడు దేన్ని నమ్ముతారు? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.